విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ మరియు ప్రజా సంకల్ప వేదిక మానవ హక్కుల విభాగం ఆధ్వర్యంలో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రోగులకు పళ్ళు మరియు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా బొబ్బిలి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కటకం సతీష్ కుమార్ హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అందరూ ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన అధికారులు, మన పోలీస్ సిఐ గారు సతీష్ కుమార్ గారు, అలాగే మన డాక్టర్ గారు శంకర్రావు గారు, అలాగే రిటైర్డ్ ఎస్ఐ సత్యనారాయణ గారు, వీరందరి సమక్షంలో మన మహిళా శక్తి మానసనారాయణ గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరం కలిసి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృత్యార్థం పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేపట్టాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో భారత పౌరులందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అనుభవిస్తూ ప్రపంచానికే పెద్ద దేశంగా, అతిపెద్ద ఆదర్శవంతమైనటువంటి దేశంగా భారతదేశం వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ హాజరైన అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞతాంజలి తెలియజేస్తూ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. నమస్కారం. ఈరోజు డిసెంబర్ 6 మన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకుంటున్నాం. 1956లోని ఆయన మహాపరినిర్వాణం చెందారు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇవాళ రోజున ఆయన చేసిన మంచిని అందరికీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా స్వేచ్ఛ, సమానత్వం, వాళ్ళకి కావాల్సిన ఎన్నో విషయాల కోసం ఆయన పోరాటం చేశారు. అలాగే మన తొలి న్యాయశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అంతటి మహోన్నత వ్యక్తి మన రాజ్యాంగాన్ని ఎంతో కృషితో, ఎన్నో చర్చించి, ఎంతో మందితో కూడిన మన అమూల్యమైన రాజ్యాంగంలోని ఆయన పాత్ర మనందరికీ తెలిసిందే. అంతటి మహోన్నత వ్యక్తి ఒక శక్తిగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అటువంటి ఆయనకి మన అందరం ఎంతైనా రుణపడి ఉన్నాము. ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేసి ఇంకొంతమంది ముందుకు రావాలి. ఇప్పుడు వచ్చిన ఎంఆర్పీఎస్ వాళ్ళకి, అలాగే మన సిఐ సతీష్ గారికి, సత్యనారాయణ సార్కి, అలాగే మన డాక్టర్ శంకర్రావు గారికి, వదాన్ అప్పారావు గారికి, ప్రతి ఒక్కరికి మా హ్యూమన్ రైట్స్ తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. మీ అందరికీ మీడియా మిత్రులు కూడా మా తరఫున ధన్యవాదాలు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లోని ఆయన గుర్తుగా రోగులకి పళ్ళు, బ్రెడ్, పాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా మా అందరికీ కూడా సహకరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ముందుకు నడిపించడానికి తోడ్పడతారని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను.